తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ముఖ్యంగా సైన్స్ గ్రూప్ చదువుతున్న వారికి కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రతి సంవత్సరం థియరీ పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షలపై కూడా విద్యార్థుల్లో ఒక టెన్షన్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ప్రాక్టికల్ పరీక్షల విధానాన్ని పూర్తిగా మార్చేస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇకపై ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు విడివిడిగా ప్రాక్టికల్ పరీక్షలు అయితే నిర్వహించనున్నారట. ఈ మేరకు అధికారిక సర్క్యులర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు కొన్ని సబ్జెక్టులలో 2 సంవత్సరాల ప్రాక్టికల్స్ ను ఒకేలా నిర్వహించే విధానం ఉండేది. బట్ కొత్త విధానంలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ప్రత్యేక ప్రాక్టికల్ పరీక్ష, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రత్యేక ప్రాక్టికల్ పరీక్ష కూడా నిర్వహించనున్నట్లుగా సమాచారం. దీంతో విద్యార్థులు ప్రతి ఏడాది తమ ప్రాక్టికల్ నైపుణ్యాన్ని నిరూపించాల్సి ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో జరిగే ప్రాక్టికల్ పరీక్షలన్నీ కూడా బోర్డు నియమించే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ల పర్యవేక్షణలోనే జరగనున్నాయి. అంటే విద్యార్థులు చదువుతున్న కాలేజ్ అధ్యాపకులు మాత్రమే కాకుండా బయట నుంచి వచ్చే ఎగ్జామినర్లు కూడా పరీక్షలను పర్యవేక్షిస్తారు. దీంతో పారదర్శకత మరింత పెరుగుతుందని బోర్డు కూడా భావిస్తుంది. మార్కుల విషయంలో కూడా స్పష్టమైన మార్పులు చేశారు. థియరీ పరీక్షలు యథావిధిగా 60 మార్కులకే కొనసాగుతాయి. అయితే ప్రాక్టికల్ మార్కులను 2 సంవత్సరాలకు విభజించారు. ఫస్ట్ ఇయర్కు 15 మార్కులు, సెకండ్ ఇయర్కు మరో 15 మార్కులు కేటాయించారు. మొత్తం ప్రాక్టికల్ మార్కులు 30గానే ఉన్నా ఇప్పుడు వాటిని ఏడాది వారీగా అంచనా వేయనున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షను 1 గంట 30 నిమిషాల వ్యవధిలోనే నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్ సిలబస్, మోడల్ ప్రశ్నాపత్రాలు, ల్యాబ్ మాన్యువల్స్, నెలవారీ ప్రాక్టికల్ షెడ్యూల్ ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దీంతో విద్యార్థులు ముందుగానే సిద్ధమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడితో ఆగిపోలేదు. ఈ కొత్త విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు బోర్డు ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వార్షిక అకాడమిక్ ప్లాన్ ప్రకారం రెగ్యులర్ గా ల్యాబ్ క్లాసులు నిర్వహించాలని, పరీక్షలు వచ్చే సమయానికి విద్యార్థులు అన్ని ప్రయోగాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా ప్రిన్సిపళ్లకు సూచించింది. ప్రతి విద్యార్థి సర్టిఫైడ్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్ నిర్వహించడం తప్పనిసరి కూడా చేస్తుంది. పరీక్షా సమయంలో ఆ రికార్డ్ బుక్ ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ల్యాబుల్లో అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయ్యాక మార్కులను వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కూడా ఈ సందర్భంగా ఆదేశించడం జరిగింది. ఇక పరీక్షలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు మొత్తం ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ప్రతి కాలేజ్లో కూడా కొత్త విధానం సక్రమంగా అమలవుతుందా లేదా అన్నది అధికారులు పరిశీలించనున్నారు. ఈ విధానంతో విద్యార్థులు చివరి నిమిషంలో ప్రాక్టికల్స్ కు సిద్ధమయ్యే పరిస్థితి తగ్గుతుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రతి ఏడాది ల్యాబ్ పనిపై దృష్టి పెట్టాల్సి రావడంతో కాన్సెప్ట్ పై పట్టు పెరుగుతుంది. ముఖ్యంగా నీట్, జేఈఈ, సియుఈటి వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న సైన్స్ విద్యార్థులకి ఇది ఉపయోగపడే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి తెలంగాణ ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన ఈ కొత్త విధానం విద్యార్థులకు ఒక కొత్త అనుభవాన్ని కూడా తీసుకురానుంది. అయితే దీనిని సక్రమంగా అమలు చేయడం కాలేజీల బాధ్యతగా కాగా ప్రతి ప్రాక్టికల్ క్లాస్ ను కూడా సీరియస్ గా తీసుకోవడం విద్యార్థుల బాధ్యతగా కూడా మారింది. ఇకపై ప్రాక్టికల్స్ చివర్లో చూసుకుందాం అనే అవకాశం అసలు ఉండదు. ప్రతి ఏడాది కూడా ప్రాక్టికల్లోనూ మంచి మార్కులు సాధించాల్సిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వేదా టీవీ.